నా మొగుడు నా కోసం మల్టీ కుక్కర్ తీసుకొని వచ్చిండు. ఎందుకు అనుకుంటున్నారు? చెయ్యికి దెబ్బ తాకింది, స్టవ్ దగ్గర ఇబ్బంది పడుతుందని. ఇక గట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ మల్టీ కుక్కర్ తీసుకొని వచ్చిండు. ఇక చూసిల్లు కదా. ఇక గిన్నెనైతే నేను మ్యాగీ అయితే ట్రయల్స్ కోసం రెడీ చేస్తున్నా. ఇలా మనం మ్యాగే కాదు, ఇలా బువ్వ, కూర, పాలు, ఛాయ, గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు, చికెన్ కూరలు వండుకోవచ్చు, ఫ్రైలు చేసుకోవచ్చు. గిట్లా మనం పొయ్యి మీద వేసుకునే ప్రతి ఒక్క వంట కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కాలుడు గీలుడు అనే ప్రమాదం లేకుండా మనకు పిల్లలకు ఒక్కసారి నేర్పించిన వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా చిన్న చిన్న వంటలన్నీ కూడా వేసుకొని తినచ్చు. ఇక ముదగాల టెస్టింగ్కి అయితే చిన్నగానైతే ఇంతంత మ్యాగీ తీసుకొని వచ్చిన, నీళ్ళు వేడైన తర్వాత లేచిన గదులు మ్యాగీ తుక్క అని మంచిగా ఉడుకుతూనే ఉన్నది. ఆ పైన మీకు తెలుస్తుంది కదా మూజ మీదనైతే. ఇక చూడుల్లి ఎట్లా అయిపోయిందో. చూడ్డానికి చిన్నగానే ఉన్నా మాత్రము దాన్ని తక్కువ అంచనా వేయొద్దు అని నిరూపించే విధంగా మీ మల్టీ కుక్కర్ పనితనం అయితే మాత్రం కేక్ ఉంది. ఇక మ్యాగీకి కావాల్సిన సామాన్లు అన్నీ మంచిగా దగ్గర పెట్టుకున్నామా, స్టవ్ ఆన్ చేసినామా, సారీ కుక్కర్ ఆన్ చేసినామా, ఇక ఒక్కదాని తర్వాత ఒకటి వేసుడు, అది సుర్ర అని కాలుడు, మంచిగా ఉడుకుడు. ఇక మ్యాగీకి ఏమేం కావాలో మీకు చెప్పాలా ఏంది, ఎట్లా చేయాలో చెప్పాలా ఏంది, అన్నీ కట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మంచిగా అవన్నీ కాలిన తర్వాత చివరి ఆకారం మసాలా వేసి అవి మంచిగా కలిపిన తర్వాత ఉడకబెట్టిన మ్యాగీ గల్లి వేసుకొని కలుపుకొని తింటే కథమే అయిపోయింది. కానీ చాలామంది అయ్యో ఈ కుక్కర్లో నూనె పోసి వండొచ్చునా, ఇట్లా చేయొచ్చునా అని భయపడుతూ ఉంటారు. కానీ మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శుభ్రం చేసే దగ్గర ఈ కింది వైపు ఎక్కడ కూడా నీళ్ళు రాకుండా చూడాలి. ఎందుకంటే అన్ని కరెంటే కదా, ఏమన్నా అయిందనంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అలాగే దీన్ని పెద్దగా వేడి రావడానికి చిన్నగా ఫ్లేమ్లో పెట్టుకోవడానికి ఏం లేదు. సింగిల్ బటన్ స్విచ్ ఆన్ చేసినామంటే ఒకటే వేడిలో పోతూ ఉంటుంది. కాకపోతే పొంగుకు వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా అదే లోపల ఆఫ్ అయిపోతూ ఉంది. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అదే ఆన్ అయిపోతుంది. ఇట్లా సూపర్గా ఉంది తెలుసా. అన్నం అయితే మాత్రం పెట్టిపోయినామా, అది గింత కూడా పొంగకుండా చేయకుండా అక్కడిదక్కడికి మంచిగా బరా అయిపోయింది. ఇక అది కూడా మీరు తర్వాత చూడొచ్చులేదు. కానీ ఇక ఈ ట్రయల్స్కి అయితే మరి నూనె పోసిన ఎట్లయితే, ఎందుకంటే అన్నం అంటే ఓకే నీళ్ళు పోతే అవుతుంది. కానీ ఈ నూనె పోసిన ఎట్లుంటాయి మరి అన్నీ మంచిగా కాలయ్యా, అది మనం వండిన కూర మంచిగా ఉండదా అనే ఒక తీరుగా మనం దీన్ని అయితే ట్రయల్ చేస్తున్నాం. ఇక అవన్నీ పెట్టిన తర్వాత 2-3 నిమిషాలు ఉన్నానో లేదో కదా మా మ్యాగీ అయింది. కానీ గిట్లనే పెట్టాను, ఎందుకంటే పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మా వాళ్ళకైతే అసలే పడదు. కానీ తినిపించాలి, వాళ్ళకు కూడా ఎప్పుడో ఒక్కసారి తినాలని అనిపిస్తాయి. కాబట్టి కొన్ని నీళ్ళైతే నేను యాడ్ చేస్తాను. మొత్తానికి అట్లనే ఫ్రైలు తిన్నామనుకోండి, పెద్దోళ్ళదైనా చిన్నోళ్ళదైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మీకు తెలియదా ఏమన్నా? అందుకే నూనె ఉండద్దు. అసలైన మ్యాగీ కూడా గిట్లనే చేసుకుంటారు. ఎందుకంటే ఇది చైనీస్ ఫుడ్ కదా, అది అట్లనే ఉంటుంది. చూడండి, మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు అయినాక మ్యాగీ రెడీ అయిపోయింది. మొత్తం మీద ఒక 4-5 నిమిషాలల్లా మ్యాగీ స్టార్టింగ్ ఉడకబెట్టిన నుంచి అయ్యే వరకు సూపర్గా అయింది. టేస్ట్